హాయ్ ఫ్రెండ్స్, ఇవాల్టి వీడియోలో వచ్చేసి కటింగ్స్ ఏమీ లేవు. ఇంకా నేను రోజు సాయంత్రం అంటే ఈవినింగ్ టైంలో 7:30 to 8 మధ్యలో ఏం చేస్తాననేది చూపిస్తూ నేనైతే ఇక్కడ చూడండి. నాకు హెల్త్ ప్రాబ్లమ్స్ రాకపోవడానికి గల కారణాలు, నాకు ఎలాంటి ప్రాబ్లమ్స్ వచ్చాయి ఈ టైలరింగ్ చేయడం వల్ల, ఇంకా నేను లాంగ్ టైం ఇలా ఎలా చేసుకుంటూ వస్తున్నాను అనేది అయితే మీకు చెప్తాను. చూడండి, ఇక్కడ ఇవి వచ్చేసి ఈ కవర్ మొత్తం హెమ్మింగ్ చేసే బ్లౌజులన్నీ. ఇంకా హెమ్మింగ్ చేసే అమ్మాయికి జ్వరం రావడం వల్ల బ్లౌజులు అయితే అలాగే మిగిలిపోయాయి. ఇంకా థ్రెడ్స్ అయితే చూసుకుంటున్నాను ఇక్కడ. ఇంకా రేపటికి ఈరోజు పని అనేది ప్లానింగ్ చేసి వెళ్తానన్నమాట. రేపు ఏం కుట్టాలి, ఏంటి, ఏమున్నాయని చెప్పేసి చూసుకొని, లైనింగ్స్ తడిపేటివి ఏదైనా సరే ఏది ముందు ఇవ్వాలి కస్టమర్కి అనేది చూసుకొని వర్క్ అయితే చేస్తుంటాను. ఇదిగో చూడండి, ఈ బ్లౌజ్కి వచ్చేసి హెమ్మింగ్ అంతా చేసింది, ఉక్స్ పెట్టడం మర్చిపోయింది. నేను చూసుకోకుండా కస్టమర్కి ఇచ్చేసాను. ఈరోజు మళ్ళీ తీసుకొచ్చిందనమాట. ఇంక ఇది కూడా దాంట్లోనే పెట్టేసి వెళ్తూ వెళ్తూ ఇచ్చి వెళ్ళాలి. ఇంకా మ్యాటర్లోకి అయితే వెళ్ళిపోదాం మనము. ఇవి అయితే ఏంటంటే, నేను స్టార్టింగ్లో అంతగా ఏమీ కుట్టేదాన్ని కాదండి. నేర్చుకున్నప్పుడు ఒక 6 మంత్స్ గ్యాప్ వచ్చిందనమాట. నేర్చుకున్నాను. నేను వెళ్ళాను. వెళ్ళిన తర్వాత నాకు ఒక 25-30 డేస్లో వచ్చేసింది బ్లౌజ్ స్టిచ్చింగ్ పూర్తిగా చేయడం. అన్నీ చూయించారనమాట. అన్నీ చూయించారు. మేము నేర్చుకునేటప్పుడు ఒక దగ్గర దగ్గర ఒక 8-10 మెంబర్స్ ఉండేవాళ్ళం ఆంటీ దగ్గర. ఇంకా అలాంటి టైంలో నాకైతే ఆంటీ వచ్చేసి కట్ చేసి బ్లౌజులు ఇచ్చేదనమాట. నాకు బ్లౌజులు బాగా కుడుతున్నానని చెప్పేసి అలా ఇస్తూ ఉండేది. తర్వాత కొన్ని రోజుల తర్వాత నాకు 1 మంత్ అలా అయిపోయింది. అయిపోయిన తర్వాత మిగతా కటింగ్స్ చూయించట్లేదు, బ్లౌజులే కుట్టిస్తుందా ఆంటీ అని మా ఇంట్లో వాళ్ళకి చెప్తే ఒకసారి అడిగారనమాట. ఇంకెన్ని రోజులు వస్తుంది, ఇంట్లో పని ఉంటుంది కదా, మీ బ్లౌజులే కుట్టించుకుంటే ఎలా అని. ఇంకా తర్వాత వచ్చేసి ఆంటీ ఇంకా వేరే కటింగ్స్ కూడా చూపించింది. నాకు అప్పట్లో పర్సనల్గా హెల్త్ ప్రాబ్లం వల్ల నేను ఒక 45 డేస్ వెళ్ళాను. ఇంకా తర్వాత ఆపేసాను. ఆపేసిన తర్వాత నేను మళ్ళీ వెళ్ళలేదండి. ఇంకా టైలరింగ్కి అయితే వెళ్ళలేదు. అప్పుడు ఆ మాత్రం నేర్చుకుంది. ఇంకా ఒక 6 మంత్ వరకు నా దగ్గర అయితే మిషన్ లేదు. నేర్చుకున్నాను, అలాగే ఖాళీగా ఉండిపోయాను ఇంట్లోనే. 6 మంత్స్ తర్వాత చిన్న మిషన్ నేను ఒక వీడియో చేశాను. మిషన్ రిపేరు. ఆ మిషన్ అయితే తీసుకున్నానండి. ఆ మిషన్ తీసుకున్న తర్వాత వచ్చి రాకపోయినా కుడుతూనే ఉన్నానన్నమాట. ఇంకా మిషన్ తీసుకున్న తర్వాత నాకు వచ్చినట్టుగా నేను కట్ చేయడం, కుట్టడం, ఇంట్లో ముక్కలన్నీ కట్ చేయడం. నా బ్లౌజ్ నేను ఎలా వచ్చినా వేసుకునేదాన్ని అన్నమాట. కుట్టుకొని ఎలా వచ్చినా సరే, లూజ్ అయినా టైట్ అయినా అది ఎందుకు వచ్చింది, ఇక్కడ ఇలా ఎందుకు వచ్చిందని చెప్పేసి చూసుకొని నాది నేను అప్పటి నుంచి ఇప్పటి వరకు నాది నేనే కుట్టుకుంటాను. అంటే అప్పట్లో కూడా కుట్టుకున్నాను అనమాట. ఇంకా కొంచెం మంచి చీరలు వస్తే బయట కుట్టించేదాన్ని. నాకెందుకో అనిపించేది ఆ బయట వాళ్ళకంటే నాది నేను కుట్టుకోవడం బెటర్ అని. అలా చాలాసార్లు అయ్యింది. ఇంకా నావి నేను కుట్టుకుంటూ ఉంటే ఇంకా ఇంటి పక్కన వాళ్ళు వీళ్ళు ఉంటారు కదా, కొంచెం తక్కువ కుట్టమని చెప్పేసి. అప్పట్లో నేను నేర్చుకున్నప్పుడు బ్లౌజ్ రేట్ వచ్చేసి చెప్తాను చూడండి. 10 రూపీస్ వచ్చేసి ప్లెయిన్ బ్లౌజు, 20 రూపీస్ వచ్చేసి లైనింగ్ బ్లౌజ్, 20 రూపీస్ లైనింగ్ బ్లౌజు, 10 రూపీస్ ప్లెయిన్ బ్లౌజు. ఇంకా 15 రూపీస్ తీసుకొని లైనింగ్ బ్లౌజులు కుట్టించేదాన్ని అనమాట. అప్పుడొకటి అలా కుట్టించేటప్పుడు కూడా చాలా మిస్టేక్స్ చేసేదాన్ని. ఒకసారి అయితే ఏం చేశానంటే, ఫ్రంట్ సైడ్ కట్ చేసేటప్పుడు అప్పట్లో కటింగ్ వేరే, ప్లెయిన్ బ్లౌజ్ కటింగ్ అప్పట్లో వేరే. అప్పట్లో కటింగ్ మీకు కావాలంటే కింద కామెంట్ చేయండి, నేను చూపిస్తాను. షోల్డర్ దగ్గర కుట్టు రాదనమాట, జెయింట్ వచ్చేస్తుంది. ఆ విధంగా చూపించారనమాట. అలా కట్ చేస్తున్నప్పుడు బ్యాక్ పార్ట్, ఫ్రంట్ పార్ట్ పైన ఉన్నప్పుడు నేనేం చేశానంటే, క్రాస్ బెల్ట్ కట్ చేసేటప్పుడు అలాగే స్ట్రెయిట్గా మొత్తం కట్ చేసేదాన్ని. బ్యాక్ పార్ట్, ఫ్రంట్ పార్ట్ మళ్ళీ కుట్టు వేసి ఇచ్చేదాన్ని. అలా చాలాసార్లు మిస్టేక్స్ అయితే జరిగాయి. ప్రతి ఒక్కరికి కూడా అంతేనండి. మనకు నేర్చుకోగానే అప్పుడే వచ్చేది, చాలా కష్టపడాలి. కష్టపడిన తర్వాతే వస్తుంది. అయినా కూడా నేను వదలకుండా అలాగే కుట్టుకుంటూ వచ్చాననమాట. నేను ఎక్కువగా అంటే అప్పటి నుంచి ఇప్పటి వరకైనా బ్లౌజుల మీదనే ఫోకస్ అనమాట మనము. మనం బ్లౌజులే ఎక్కువగా కుట్టేదాన్ని. ఫ్రాక్స్ ఇలాంటివి అప్పుడు ఎవరు కుట్టించుకునే వాళ్ళు కాదు. ఓన్లీ డ్రెస్సులు మాత్రం కుట్టించుకునే వాళ్ళు. కానీ మనం అప్పుడప్పుడే నేర్చుకున్నాం, మనకెవరు ఇస్తారు, ఇంకా ఎవరు ఇవ్వరు కదా. అలాగే ముక్కలు తీసుకోవడం, చింపడం, కుట్టడం, ముక్కలు తీసుకోవడం, చింపడం, కుట్టడం, అలా కుడుతూ ఉంటే కొంచెం ఇంటి పక్కన వాళ్ళు వీళ్ళు ఇచ్చి చూడడం అనమాట, ఎలా కుడుతుందని చెప్పేసి. మంచిగా వస్తే మంచిగా వచ్చిందని చెప్పేవారు. రాకపోతే మాత్రం ఇక్కడ పాడైపోయింది, అక్కడ పాడైపోయింది అని చెప్పేవారు. ఇంకా దానికి నేను ఏమీ అనేదాన్ని కాదు. వాళ్ళు కూడా ఏమీ అనేవాళ్ళు కాదు, తీసుకునేవాళ్ళు. ఇంకా ఇప్పుడే నేర్చుకుంది కదా అని చెప్పేసి ఇంకా అదే విధంగా కుడుతూ వస్తూ ఉన్నాను. అలాగే ఆ టైంలోనే
కొన్ని రోజుల తర్వాత బ్లౌజ్ అనేది కొంచెం బాగా కుదరడం, సెట్ అవ్వడం అలా అయింది. అయిన తర్వాత నేను నేర్చుకున్న ఆంటీ ఉంది కదా! ఆంటీ వచ్చేసి ఫోన్ చేసిందనమాట. ఆంటీకి కొంచెం హెల్త్ పాడైపోయింది. ఇంగ హెల్త్ పాడైపోతే ఆ టైంలో ఆంటీ వచ్చేసి నేను కట్ చేసి పంపిస్తాను, నువ్వు స్టిచ్చింగ్ చేస్తావా అని అడిగింది. కొంచెం స్టార్టింగ్‌లో భయపడ్డాను. ఏమో అంటే అప్పుడంటే షాప్‌లో అంటే మీరు పక్కనే ఉండేవాళ్ళు కాబట్టి కుట్టించాను, కానీ ఇప్పుడు ఇంటి దగ్గర కదా! నా వల్ల అవుతుందో లేదో అని అంటే, లేదు నేను కట్ చేసి పంపిస్తాను, రోజు ఒక 2, 3 అయినా సరే స్టిచ్చింగ్ చెయ్యి అని చెప్పింది. ఇంకా అలా పంపిస్తే నేను కుట్టి పంపించేదాన్ని. కొన్నిసార్లు ఏవైనా చిన్న చిన్న రిపేర్‌లొస్తే చెప్పేదనమాట. ఇక్కడ సరి చేసుకో, అక్కడ సరి చేసుకోమని. అలా అలా బాగా ప్రాక్టీస్ అయిపోయింది ఇంకా. ఆ తర్వాత అప్పటినుంచి ఇంకా నాకు పిల్లలు పుట్టే టైంకైతే ఆపేసానండి ఇంకా. మొత్తం పూర్తిగా ఆపేసాను మళ్ళీ. ఇద్దరు పిల్లలు పుట్టి పెరిగే వరకు కూడా నేను మిషన్ దగ్గరికైతే వెళ్ళలేదు. ఫస్ట్ బాబు, తర్వాత పాప. పాప పుట్టిన తర్వాత ఒక 1 ½ ఇయర్ కలా మళ్ళీ స్టార్ట్ చేశాను. అప్పుడు మా ఇంటి ముందు నుంచి, అంటే మాది రెంటెడ్ హౌసే, కాకపోతే ఒక్కొక్కసారి ఒక్కొక్క ఇంట్లో ఉంటాం కదా! మేము ఉండే ఇంటి ముందు నుంచి చాలా స్టూడెంట్స్ స్కూల్ ఉండేనమాట. స్టూడెంట్స్, పేరెంట్స్ బాగా వెళ్తుండేవాళ్ళు. ఇంకా నేను మిషన్ వేసుకోవడం, కుట్టడం చూసి ఇంక అప్పటినుంచి నాకైతే బయట నుంచి కస్టమర్స్ రావడం అయితే జరిగింది. కానీ నేను అప్పటినుంచైనా నేను ఎక్కువగా అయితే తీసుకునేదాన్ని కాదు. ఎక్కువగా నేను ఎంత చేయగలనో అంతవరకే తీసుకునేదాన్ని. ఎక్కువగా తీసుకొని మెంటల్ స్ట్రెస్ తీసుకొని ఇబ్బంది అయితే పడింది లేదు. తర్వాత అలా ఇంట్లో కుడుతూ మేమైతే షాప్ పెట్టుకున్నాం. షాప్‌లో వచ్చేసి నేను షాప్‌లో ఫస్ట్ స్టిచ్చింగ్ చేయకూడదనే అనుకున్నాను. కానీ తర్వాత నాకు అర్థమైంది స్టిచ్చింగ్ చేస్తేనే షాప్ అనేది డెవలప్ అయితుందని చెప్పేసి, ఇంకా మిషన్స్ అయితే తీసుకొని వేశాను. తర్వాత నేను ఒక 6 మంత్స్ వరకైతే ఎక్కువగా అయితే వర్క్ అయితే తీసుకోలేదండి. ఎవరైనా అడిగితే ఏదో 1, 2 అలా తీసుకొని కుట్టించేదాన్నంతే. నాకెందుకంటే ఇంట్లో వర్క్ చేసుకోవాలి, షాప్‌లో చూసుకోవాలి, ఇదంతా ఇబ్బందిగా ఉండేది. ఆ టైంలో నా దగ్గరకు ఒక అమ్మాయి వచ్చింది. వచ్చి, "అక్క నేను ఇలా బ్లౌజ్ కుడతాను, నాకు వర్క్ అనేది కావాలి, మీరు ఇస్తానంటే డైలీ వస్తాను." పక్కూరనమాట, కొంచెం దూరంలో. "మీరు ఇస్తానంటే నేను డైలీ వస్తాను. మీరు నాకు తొందరగా చెప్పండి అక్క, నాకు అవసరం ఉంది. మీరు కుట్టించుకుంటానంటే నేను వస్తాను, ఒక బ్లౌజ్ కుట్టి చూపిస్తాను మీ దగ్గర" అంటే ఇంకా నేను ఆలోచించాను. ఆ టైంలో మా ఆయన వచ్చేసి, "చూడు మరి ఒక్కదానివి ఎలాగో చేయలేకపోతున్నావు కదా! అంటే తీసుకుట్లేవు కదా! వర్క్ వచ్చినా కూడా. అలా పెట్టేసుకొని చూడు మరి" అని చెప్తే, సరే రేపు రా అని చెప్పాను. ఆ అమ్మాయి వచ్చింది. ఇంకా అమ్మాయినైతే పెట్టుకున్నానండి. బాగానే కుట్టేది. ఇంకా అలా ఇద్దరం ఉన్న కొద్ది ఇప్పుడు నేను నిలబడ్డ స్పేస్‌లో ఇదంతా ఖాళీగా ఉండేది. అటువైపు కనిపిస్తున్న స్పేస్‌లో లోపల వైపున మిషన్స్ వేసుకొని కుట్టేవాళ్ళము. అలా కుడుతున్న టైంలో ఆ అమ్మాయి తన మ్యారేజ్ అయ్యే వరకు నా దగ్గరకొచ్చింది. తర్వాత తన మ్యారేజ్ అయిపోయిన తర్వాత వెళ్ళిపోయింది. ఇంకా ఆ టైంలో మళ్ళీ నేను ఒక్కదాన్నేను. ఇంకా వర్క్ పెంచుకున్నాను కదా! ఇంకా ఆ టైంలో ఎలా అనుకున్నప్పుడు చాలామంది వస్తుంటారు కదా వర్క్ కావాలని. అలాగే ఇంకొక అమ్మాయి వచ్చింది. అదే విధంగా ఆ అమ్మాయిని కూడా వర్క్‌లో పెట్టేసుకొని నేర్పించే వాళ్ళకి నేర్పిస్తూ కుట్టేదాన్ననమాట. అమ్మాయికి కట్ చేసి ఇస్తూ నేర్పించేదాన్ని. ఇంకా నేను కొన్ని కుట్టేదాన్ని, తను కొన్ని కుట్టేది. అలా అలా నడిచిపోతూ వస్తుందనమాట. అలా నేను స్టార్టింగ్ నుంచి కూడా నేను ఒక్కదాన్నే కుట్టకుండా ఒకరికి వర్క్ ఇచ్చి వాళ్ళు వర్క్ చేసుకుంటున్నారు, నేను వర్క్ చేస్తున్నాను. లేదా నాకొచ్చేస్తుంది వర్క్ అని చెప్పేసి రోజు 10 బ్లౌజులు, 15 బ్లౌజులు, లేదంటే 10 బ్లౌజులు ఎవరు కుట్టరు. కుట్టేవాళ్ళు ఉండొచ్చు, కానీ నేనైతే కుట్టలేనండి. 6, 7, 8 అంతకు మించి అయితే నా వల్ల కాదు. ఒకప్పుడు 8 వరకు కుట్టాను. ఇప్పుడైతే అంత కూడా కుట్టట్లేదండి. తగ్గిచ్చేసాననమాట. కండ్లు బాగా మంటలొచ్చేస్తాయి నాకు. ఇంకా నాకు కండ్ల సమస్య తప్ప వేరే హెల్త్ ప్రాబ్లమ్ అయితే ఏమీ రాలేదండి నాకింకా. నేను అలా వర్క్ ఇవ్వడం వల్ల నాకు హెల్త్ సమస్యలేమీ పెద్దగా రాలేదు. మామూలుగా స్టిచ్చింగ్ చేసుకుంటూ ఉన్నానంతే. నాకు పెద్ద హెల్త్ తేడాలేమీ రాలేదు. కాకపోతే కొంచెం మనం ఊరికే కూర్చొని కుడతాం కాబట్టి కొంచెం లావైతే అయిపోయాను. అంతకు మించి ఏది రాలేదండి. ఎక్కువగా కుట్టినప్పుడు మనకు కొంచెం బ్యాక్ పెయిన్ వస్తుంది. అంటే మనం ఎప్పుడైనా కూడా రోజు చేసే వర్క్ కంటే ఎక్కువగా చేస్తే అలసిపోతాం కదా! ఆ విధంగా బ్యాక్ పెయిన్ రావడము, కండ్ల మంటలు రావడం తప్ప ఇంకా పర్మనెంట్‌గా ఉండిపోయే సమస్యలైతే ఇప్పటివరకి రాలేదు. ఇంకా తర్వాత కూడా కరోనా వచ్చింది. కరోనా వచ్చిన తర్వాత ఇంకొక అమ్మాయి కూడా స్టాప్ అయిపోయిందనమాట. చేనులో పొలం ఉంటుంది కదా! పొలాల్లో పనులున్నాయక్క రాలేనని చెప్పింది. మళ్ళీ నేను ఆలోచనలో పడ్డాను. మళ్ళీ ఒంటరినయ్యాను కదా!
మళ్ళీ ఎవరిని తీసుకోవాలి ఈ టైంలో అని. ఇంకా కరోనా తీసిన తర్వాత చాలా రోజులే టైం పట్టింది. చాలా రోజుల తర్వాత కరోనా కంటే ముందు నేర్పించిన స్టూడెంట్స్ వచ్చారనమాట. అంటే అమ్మాయి వచ్చింది షాప్‌కి ఒకరోజు. వస్తే అడిగాననమాట. కుడుతున్నావంటే అట్లనే అప్పుడొకటి కుడుతున్నాను అక్క అంటే, సరే రావచ్చు కదా! నేనేమైనా ఇంకా నీకు రాకపోతే ఇంకా చూయిస్తాను. నాకు వర్క్ అవుతుంది. నువ్వు నేర్చుకుంటావు కదా! రా అని చెప్తే వచ్చింది. ఇంకా ఆ విధంగా మళ్ళీ ఆ అమ్మాయితో స్టార్ట్ అయింది. ముగ్గురితో అయితే ఇప్పుడు నడుస్తుందండి. కానీ ఇప్పుడు ప్రెజెంట్‌గా ఒక అమ్మాయి అయితే రావట్లేదు. కొంచెం తనకు పనులు ఉండడం వల్ల రావట్లేదు. చాలామంది వచ్చి వర్క్ ఇవ్వండి అని అడుగుతారు. కానీ నేను ఇవ్వలేను. ఎందుకంటే సీజన్‌లో ఎక్కువగా ఉంటుంది. సీజన్‌లోనే వర్క్ కాదు, మనం అన్ సీజన్‌లో కూడా వాళ్ళకి వర్క్ ఇవ్వాలి. మనం నమ్ముకొని మన దగ్గరకు వస్తున్నారు ఎక్కడికి వెళ్ళకుండా అంటే, మనం డైలీ వర్క్ ఇవ్వాలి వాళ్ళకి. ఇప్పుడు సీజన్‌లో వర్క్ ఎక్కువగా ఉందని ఒక నలుగురిని పెట్టేసుకొని, అన్ సీజన్‌లో ఖాళీగా కూర్చోబెట్టలేం కదా! అందుకని చెప్పేసి నేను ఇద్దరిని మెయింటైన్ చేస్తున్నా. ఆ ఇద్దరిలో ఒక అమ్మాయి ఏంటంటే సీజన్ టైంలో వస్తుంది నాకు. సీజన్ టైంలో ఫోన్ చేస్తే వస్తుంది. అంటే ఇప్పుడు పెళ్ళిళ్ళు, దసరా పండగ ఉంది. అలాంటి టైంలో రమ్మంటే వచ్చేస్తుంది. అన్ సీజన్‌లో తనకు పొలం పనులు ఉంటాయన్నమాట. ఇంకా నాకు అనుకూలంగా అమ్మాయి ఉంది కదా అని చెప్పేసి నేను ఇంకెవ్వరిని పెట్టుకోవట్లేదు. చాలామంది వస్తారండి. మాకు వర్క్ ఇవ్వండి, ఫీజు వర్క్ ఇవ్వండి అని చెప్పేసి. కానీ అందరికీ ఇవ్వలేను కదా! అందరికీ ఇస్తే నన్ను నమ్ముకొని వాళ్ళు ఏదో కొంచెం వస్తున్నారంటే ఎంతో కొంత అమౌంట్ వస్తుంది. ఏదో రకంగా ఉపయోగపడుతుందని ఇంకా వాళ్ళకెప్పుడు వర్క్ ఎలా ఇస్తానో, ఇప్పుడు సీజన్ వచ్చిందని ఒక నలుగురిని పెట్టుకుంటే అన్ సీజన్‌లో కష్టమైపోతుంది. అందుకని కంటిన్యూగా అయితే ఇద్దరం ఉంటాము రెగ్యులర్‌గా. ఇంకా సీజన్‌లో మాత్రం ముగ్గురం అయితామనమాట. అలాగే స్టిచ్చింగ్ చేసుకుంటూ వస్తున్నాను. ఇలా నేను వర్క్ ఎక్కువగా చేయకుండా నా వర్క్‌ని పంచుకున్నాననమాట. వాళ్ళకి పనిచ్చాను. నేను పని చేయడం వల్ల నాకు హెల్త్ ప్రాబ్లమ్స్ అయితే రాలేదండి. నిజంగా చెప్తున్నాను. జెన్యూన్‌గా నాకు ఎలాంటి హెల్త్ ప్రాబ్లమ్స్ అయితే లేవు ఇప్పటికైతే. కానీ నాకు కళ్ళ మంటలు ఉంటాయండి బాగా. కళ్ళు రెడ్‌గా అయిపోవడం. నేను యూట్యూబ్ చేస్తూ మీకు ఫేస్ చూయించకపోవడానికి కారణం కూడా అదే. ఎందుకంటే నా కళ్ళు బాగా రెడ్‌గా అయిపోయి ఉంటాయన్నమాట ఎప్పుడు. అసలు ఎలా అంటే అంత రెడ్‌గా అయిపోయి ఉంటాయి. నాకొచ్చిన సమస్య ఒకటి కళ్ళదే. అది నాకు మిషన్ కుట్టడం వల్ల వచ్చిందని నేనైతే అనుకోవట్లేదు. నాకు ఇప్పుడున్న షాప్‌లో ఎదురు వైపున, సైడ్ వైపున 2 సైడ్స్ రోడ్ ఉంటుంది. ఇంకా డస్ట్ వలననే అనుకుంటున్నాను. ఈ కళ్ళకైతే ఏదో ఒకటి సొల్యూషన్ అయితే తీసుకోవాలండి. సర్జరీ పడుతుందని డాక్టర్ దగ్గరికి వెళ్తే చెప్పాడు. అంటే పొరొస్తుందంటారు కదా! సైడ్ వైపు నుంచి మాంసంలాగా అలా వచ్చేసిందనమాట 2 కళ్ళకి. ఇంకా అది ఎందుకొస్తుంది ఏంటి అనేది వాళ్ళైతే డస్ట్ వల్లనే వస్తుందని చెప్పారు. ఇంకొక్కొక్కరు ఒక్కొక్క విధంగా చెప్తున్నారు. ఇంకా సర్జరీకి వెళ్ళాలంటే మాత్రం ఇవన్నీ ఆపేసి వెళ్ళాలి. ప్రతిసారి అనుకుంటున్నాను చేయించుకుందామని. ఇదొక్క సమస్య తప్ప నాకు ఎలాంటి సమస్యలైతే లేవండి. హ్యాపీగా వర్క్ చేసుకుంటూ వెళ్తున్నాను. ఈ వర్క్ చేయడం వల్ల నా కాళ్ళ మీద నేను నిలబడడం నాకొక హోప్ అనమాట. నేనొకటి చేస్తున్నా, నేనొక పని చేయగలననే నమ్మకంతో ముందుకైతే వెళ్తున్నాను. నాకు ఎంతో కొంత ఉపయోగపడుతుంది. వాళ్ళు కూడా వాళ్ళ కాళ్ళ మీద నా దగ్గరకొచ్చే వాళ్ళు కూడా వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడగలుగుతున్నారంటే, ఈరోజు ఇక్కడి వరకు వర్క్ చేస్తూ వస్తున్నానంటే, నేను ఆపకుండా వర్క్ చేయడం వల్ల ఇంతవరకైతే వచ్చానండి. టైలరింగ్ నేర్చుకొని చాలామంది ఆపేస్తారు. ఏదో నేర్చుకున్నాము అయిపోయిందని చెప్పేసి ఇంకా ఖాళీగా ఉండిపోతారనమాట అలాగే. కుట్టడానికి ఇంట్రెస్ట్ ఉండదు. అలాగే ఆగిపోతారు. నేనైతే అలా చేయకపోవడం వల్లనే నాకు ఈరోజైతే వర్క్ అనేది ఉందండి. మా దగ్గర వచ్చేసి కాంపిటీషన్ కూడా చాలా ఉంటుందన్నమాట. పక్కనే టైలర్ షాప్స్ చాలా ఉంటాయి. ఇంకా అవైతే తక్కువగా అయితే ఏమి లేవండి. చాలా ఉన్నాయి. ఎన్ని షాపులున్నా ఏమున్నా నా వర్క్ నాకైతే ఉంటుంది. ఇంకా అదే నా సాటిస్ఫాక్షన్ వచ్చేసి. ఇలాగే ఇంకా కుట్టుకుంటూ వెళ్ళిపోవడమే. ఎప్పుడు స్టాప్ చేస్తానా, కుడతానా, కంటిన్యూ చేస్తానా, ఆపేస్తానా అనేది మాత్రం నా చేతిలోనే లేదండి. ఎందుకంటే ఒక్కొక్కసారి అనిపిస్తుంది, ఏం కుడతాంలే ఇన్ని రోజుల నుంచి కుడుతున్నాము, ఇన్ని రోజుల నుంచి కుట్టినా కూడా ఎక్కడ పరిస్థితి అక్కడనే ఉంది కదా అనిపిస్తుంది. కానీ మనకు తెలియకుండానే చాలా హెల్ప్ అవుతుంది ఈ పని అనేది. చాలా హెల్ప్ఫుల్గా ఉంటుందన్నమాట. మనకు చెప్పనీకి రాదండి. చాలా యూజ్ అవుతుంది ఈ వర్క్ చేసుకోవడం వల్ల. ఇంకా నేనైతే వీలైనంత వరకు నడిపిస్తాను. ఇంకా నాకు వీలు కాని టైంలో ఆపేస్తాను. ఇంకా అంతేనండి. ఇంకా ఈరోజైతే ఈ వీడియో చేశాను. ఏంటో మరి నాకు చెప్పాలనిపించింది.
చెప్పాను. నాకు రోజు కటింగ్ వీడియోలో పెట్టాలంటే ఎక్కువగా బ్లౌజులే వస్తాయన్నమాట. ఫ్రాక్స్ తక్కువగా. ఫ్రాక్స్ వచ్చినా కూడా చాలా తక్కువగా వస్తాయి. బ్లౌజ్‌లోనే రకరకాలు. ఇంకా రోజు బ్లౌజ్ వీడియో ఏం పెడతాంలే. కొంచెం నాకెందుకు హెల్త్ ప్రాబ్లమ్ రాలేదు. నేనెలా కుట్టుకుంటూ వచ్చాను స్టార్టింగ్ నుంచి అని చెప్పేసి ఈ వీడియోలో అయితే చెప్పాను. నచ్చితే మాత్రం లైక్ చేయండి, సపోర్ట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఛానల్‌ని. చూస్తానండి. యూట్యూబ్‌లో వీడియో పెట్టగానే చాలామంది చూస్తారు కానీ, మీరు చూసి వెళ్ళేటప్పుడు ఒక చిన్న లైక్ ఇవ్వండి. మీరు లైక్ ఇస్తే వీడియో అనేది ఇంకొంతమందికి రికమెండ్ అవుతుంది. ఎవరికైనా ఉపయోగపడొచ్చు. అంత ఉపయోగం లేని వీడియోలు అయితే పెట్టడం లేదు కదా! ఎంతో కొంత ఉపయోగపడుతుందనే పెడుతున్నాము. చూస్తే ఒక 10 మందిలో ఒక 5 మందికైనా కొంచెమైనా ఉపయోగపడుతుందని అనుకుంటున్నాను. ఇవాల్టి వీడియో అయితే ఇంతేనండి. నచ్చితే మాత్రం లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఛానల్‌ని. వీడియో చూస్తున్నందుకు థ్యాంక్ యూ సో మచ్.